సో మొత్తానికి ఈరోజు మనం మన సృష్టికర్తకి చెప్పుకోవాలి, ఓకే. కానీ డైరెక్ట్గా యాక్సెస్ ఉందా ఎవరికైనా? ఈజ్ దేర్ ఎనీ యాక్సెస్ టు ప్రే ఆర్ ఎల్స్ ఎనీథింగ్? మనం ప్రతిదీ సమస్తమును త్రూ జీసస్ క్రైస్ట్. నిజమే, సరిగా చెప్పారు. మనం ప్రతి విషయంలో కూడా క్రీస్తు ద్వారానే తన దగ్గరికి వెళ్ళాలి. అయితే ఈ నియమము క్రొత్త నిబంధనకు మాత్రమేనా, లేక పాత నిబంధనకు కూడా వర్తిస్తుందా? క్రొత్త నిబంధనలోనైతే దేవునికిని నరులకును మధ్యవర్తిగా క్రీస్తు యేసును నరుడు ఉన్నాడు. మరి పాత నిబంధనలో ఎవరి ద్వారా దేవుణ్ణి సమీపించారు? దేవుని వాక్యం చాలా ఖచ్చితంగా స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో ప్రభువు యూదులను ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అంటున్నాడు. అలాగనే అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి ఉత్తరం రాస్తూ 6వ అధ్యాయము 16వ వచనంలో, ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు, ఏ మనుషుడు ఎప్పుడు కూడా ఆయనను చూడలేదు, చూడనేరరు అంటున్నాడు. మరి పాత నిబంధనలో అనేక సందర్భాల్లో మనుషులు దేవుని చూశారు కదా, సమీపించారు కదా. మరి అదెలా సాధ్యం? మోషే దేవుని సమీపించాడని నిర్గమకాండంలో రాస్తుంది. అలాగనే ఇశ్రాయేలులో 70 మంది దేవుని చూశారు అని నిర్గమకాండంలో రాస్తుంది. అలాగే ఆదికాండంలో యాకోబు దేవుని చూశాడని రాస్తుంది. న్యాయాధిపతుల్లో సంసోను తండ్రి తల్లి కూడా మానోహ భార్య కూడా దేవుని చూశారు అని రాస్తుంది. మరి వీళ్ళందరూ చూసింది ఎవరిని? ఎవరి ద్వారా చూశారు దేవుణ్ణి? యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఎప్పుడును దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఈ వాక్యానికి కింద ఫుట్ నోట్లో ఏం రాయబడిందో చూడండి. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే, కాదు, అద్వితీయ దేవుడే ఆయనను బయలుపరిచాడు. అంటే యేసు క్రీస్తే పాత నిబంధనలోని భక్తులందరితో మాట్లాడాడు. ఈ లెక్కన యేసుక్రీస్తు కేవలం మానవుడు మాత్రమే అనుకోవాలా? యేసుక్రీస్తు ద్వారానే తండ్రిని సమీపించడానికి అవకాశం ఉంది. ఆయన లేకుండా తనని మనం సమీపించలేము అన్న వాక్యాన్ని ఆధారం చేసుకొని కేవలం యేసు ప్రభువు మానవుడు మాత్రమే అని మీరు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అదే వాక్యం ఆధారంగా యేసే దేవుడని దేవుని వాక్యము స్పష్టం చేస్తుంది. మరి దానికి ఏమంటారు? దేవుని వాక్యము మీ ఇంటి వస్తువు కాదు, మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి. దేవుడి ఉద్దేశం ఏంటో, దేవుడు ఏం చెప్పదలిచాడో, దేవుడు వ్రాయించిన మాటలన్నింటిలోని సారం ఏంటో సంపూర్ణంగా గ్రహించి మాట్లాడాలి. ఎక్కడో ఒక వచనాన్ని పట్టుకొని అది మాత్రమే నిజమని వాదిస్తే సరిపోదు. నేర్చుకోండి దేవుని వాక్యం, తర్వాత ప్రజలకు బోధించండి.